అండి అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అయితే మీకు ఒక విషయం అయితే చెప్తున్నాను. గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చింది నాకు. అయితే నాకు వచ్చేసి చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇది వచ్చేసి నా పేరు మీద మా ఊరు అడ్రస్కి అయితే వచ్చింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా వచ్చింది. అయితే కొంతమందికి తొందరగా వచ్చేస్తుంది, నాకైతే 1 మంత్ అయితే పట్టింది. అయితే ఈ వెరిఫికేషన్ అనేది ఎలా చేసుకోవాలి, అసలు గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఎందుకు వస్తుంది ఏంటని మీకు ఖచ్చితంగా చెప్తాను. అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయితే అవుతుందండి. అంటే 1.5 ఇయర్ అయితే అవుతుంది దగ్గర దగ్గర. అయితే ఈ 1.5 ఇయర్కి ఏంటంటే కొన్ని చాలా మిస్టేక్స్ అయితే చేసిన తర్వాత లాస్ట్‌కి ఫైనల్‌గా యాడ్సెన్స్ పిన్ అనేది నాకైతే వచ్చింది. చూడండి, ఆల్రెడీ వెరిఫికేషన్ చేసినవి నేను స్క్రీన్ షాట్స్ అయితే తీసుకున్నాను. చూడండి, మనం క్రోమ్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. వాడు మనకు అక్కడ అడుగుతాడు. అంటే మనకు వచ్చేటువంటి పిన్ అనేది 6 డిజిట్స్ పిన్ అనేది మనము అప్లై చేయాలి. అప్లై చేసినట్లయితే మనకి ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది మనం ముందుగుండా ఇచ్చుకోవాలండి. ఐడెంటిటీ వెరిఫికేషన్ అంటే మన అడ్రస్, మనం ఎక్కడ ఉంటున్నాము అనేది మన ఆధార్‌లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఇవ్వాలి. చూడండి, నాదైతే వెరిఫై యువర్ ఐడెంటిటీ అయితే అయిపోయిందండి. చూడండి, ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కిందది కూడా, అంటే మనం పిన్ అనేది ఎంటర్ చేసి చూడండి, అడ్రస్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. మనకి ఇలా 2 కంప్లీట్గా, అంటే కంప్లీట్ అని వచ్చినట్లయితే మనకి కంప్లీట్ అయినట్టండి. ఈ విధంగా అయితే నేను పిన్ అనేది అంటే అప్లై చేశాను. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. యూట్యూబ్ నుంచి పిన్ రావడం అనేది నేను నమ్మలేకపోతున్నానండి. నేనైతే ఇంట్లో ఉండే ఒక హౌస్ వైఫ్గా నా పని నేను చేసుకుంటూ ఉంటే ఒకళ్ళ ఇన్స్పిరేషన్తో నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇప్పుడు ఇలా ఉన్నాను. నాకు చాలా చాలా హ్యాపీ అయితే అనిపించింది. అయితే నేను ప్రజెంట్ క్రోమ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత క్రోమ్లో మనం యాడ్సెన్స్ పిన్ అనేది గూగుల్ యాడ్సెన్స్ అని కొట్టాలండి. గూగుల్ యాడ్సెన్స్ అంటే మనం సైన్ చేసుకోవాలి. అయితే అది అలా ఓపెన్ అవుతుంది. సైన్ టు కంటిన్యూ టు యాడ్సెన్స్ అని. ఆల్రెడీ నాది అయిపోయింది కదా. అయిపోయాక ఈ విధంగా అయితే వస్తుంది. మనం దాన్ని జూమ్ చేసుకొని మనం అనేది ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. అయితే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నా సక్సెస్కి కారణం మీరేనండి. మీరు ఇచ్చే ప్రోత్సాహం, మీరు నా వీడియోస్ని చూసి, నావైతే ఎక్కువగా వీడియోస్ అయితే లాగవండి, వెళ్ళవు. ఇప్పటికీ కూడా వీడియోస్ అనేవి వెళ్ళవు. అయితే ఎప్పుడు కూడా షార్ట్స్ అనేవి నాకు ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. మీరందరూ కూడా నన్ను ఆదరించి, అంటే నా సక్సెస్కి కారణమైన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.